కాంట్రాక్ట్ వచ్చినందుకు కేసీఆర్ గారిని పట్టుకొని నికృష్టుడు నీచుడు అని రేవంత్ రెడ్డి గారు చాలా చెడ్డ మాటలు మాట్లాడారు. అయితే ఇది సరే రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ అని అనుకున్నాం, ఇది పాతది కదా అని అనుకున్నాం. మొన్న వారం రోజుల ముందు సేమ్ రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ కవిత గారు కూడా మాట్లాడారు. అమరజ్యోతి దాంట్లో అవినీతి జరిగింది, అంబేద్కర్ విగ్రహం దాంట్లో అవినీతి జరిగింది, దాని కాంట్రాక్టర్ ఎవరంటే ఈ కేపీసీ ప్రాజెక్ట్స్. ఇగోండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే ఒకసారి విందాం. ఒకప్పుడు ఈయన పేరు కేసీ పుల్లయ్య, కాంట్రాక్టర్, కడప జిల్లా వాస్తవ్యుడు. కేసీ పుల్లయ్య కాస్త కేటీఆర్తో చేరినాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దాని పేరు. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ చేరంగానే ఆ కంపెనీ పేరు మారింది కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. దాని ఆర్ఓసి అడ్రస్, ఆర్ఓసి కోడ్ ఆర్ఓసి విజయవాడ, రిజిస్టర్డ్ అడ్రస్ 3/308 వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూర్, కడప. ఇది దీని అడ్రస్. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో చేరంగానే కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది. దీని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ, దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్సు ప్రొద్దుటూరు, కడప జిల్లా. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో, ఇంజనీరో, లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్ ఫ్రెండు శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు. ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్. ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి. ఆ శెట్టి ఈ శెట్టి కలిసి ఒక వ్యూహాన్ని చేసి ఈ టెండర్ దక్కించుకున్నారు. కేసీ పుల్లయ్య ఒకప్పుడు ఈయన పేరు. సో ఇట్లా ఆ వ్యూహం ఈ వ్యూహం రచించి రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పి కాంట్రాక్టులు వచ్చిందాన్న కూడా కేటీఆర్కి ముడిగట్టి ఇగో కేటీఆర్ గారి బినామీ, కేటీఆర్ గారి స్నేహితులకు స్నేహితులు అని తలా తోక లేకుండా స్క్రిప్టులు రచించి ఆ స్క్రిప్టులను ఇవాళ కూడా ఇప్పటికీ కూడా ఎవరన్నా ఇక కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో బురద జల్లాలనంటే ఆ రేవంత్ రెడ్డి గారి లైబ్రరీ నుంచి ఆ స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ని బయటికి తీయండి అని లేటెస్ట్గా ఇవాళ కూడా వాడుతున్నారు. ఇవాళ ఈరోజు దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇగోండి ఇదే ఆ అనిల్ కుమార్ కామిశెట్టి గారు. పక్కన కేటీఆర్ గారు కాదు కదా వీరు, అనుముల తిరుపతి రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి సోదరులు అనుముల తిరుపతి రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు అన్న కేపీసీ ప్రాజెక్ట్స్ యొక్క యజమాని. మరి కేటీఆర్ గారి బెనామీ అయితే, కేటీఆర్ గారి సన్నిహితులు అయితే తిరుపతి రెడ్డి గారితో ఇంత సాన్నిహిత్యంగా ఉన్నారేంటిది? కథ ఏంటిదంటే కేటీఆర్ గారి సన్నిహితులు అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేపీసీ ప్రాజెక్ట్స్కి ఎందుకు కాంట్రాక్ట్లు వచ్చినాయి? లేటెస్ట్గా ఇటీవలే వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కేటీపీఎస్ మీద తీసుకున్న అడిషనల్ ప్రాజెక్ట్స్ మీద 400 కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి గారు అన్న ఆయన ఇంజనీర్ కాదు, ఆయన డిజైనర్ కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, పనికిరానోడు అని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ కేపీసీ ప్రాజెక్ట్స్కే మరి 400 కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నీచుడా నికృష్టుడా అని తిట్టమంటారా? ఆనాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే మాట్లాడినావు కదా. నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయలేదు, కానీ ఇదే ప్రెస్ మీట్లో కేసీఆర్ గారిని తిట్టినందుకు మరి ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్కి మీ అన్నతో డీల్ కుదిరినందుకు ఇవాళ నువ్వు 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా. మరి రేవంత్ రెడ్డి గారు
మీరు కూడా నీచులు, మీరు కూడా నికృష్టులు కాబట్టే వీళ్లకు ప్రాజెక్టులు ఇస్తున్నారా? లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం అర్హులకు ఏదైతే టెండర్ ప్రక్రియ ఉంటుందో ఆ అర్హత బేసిస్గా ఎవరికి కాంట్రాక్ట్లు వచ్చినాయో అది పెద్దగా ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళకు వచ్చింది అని మీరు ఇవాళ ఒప్పుకోండి. ఆ బేసిస్గానే వచ్చిందా? అప్పుడు మీరు చెప్పింది తప్ప, లేదు ఇప్పుడు మీరు చేస్తున్నది కరెక్టా? ఆనాడు రాజకీయాల కోసం ఏదైనా కూడా రాష్ట్రంలో ఎవరు ఎక్కడ చేసినా, ఫీనిక్స్ది కూడా అట్లనే, ఫీనిక్స్ కేటీఆర్ గారిదే. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఫీనిక్స్ సంస్థ మీద మేము సిబిఐని కోరుతాం, విచారణ చేపిస్తామని. ఇవాళ రాస్క పూస్క తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఫీనిక్స్. వాస్తవానికి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గిట్లాంటి బోగస్ అబద్ధాలు చెప్పే బురద జల్లి ఆనాడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ప్రతి ఒక్కళ్ళను కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి రుద్ది బద్నాం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి బ్రదర్స్ చేస్తున్న వ్యాపారం ఇట్లా, బ్రదర్ని కలవండి కాంట్రాక్ట్ కొట్టండి, తిరుపతి రెడ్డి గారిని కలవండి కాంట్రాక్ట్ కొట్టండి. దీన్ని నమ్మి తాజా మాజీ శాసన మండలి సభ్యులు కూడా బురద చల్లడానికి వస్తారు. వచ్చి ఇగోండి అమరజ్యోతిలో అవినీతి అయింది, అంబేద్కర్ గారి విగ్రహంలో అవినీతి అయిందంటే మరి అవినీతి అయితే మరి విచారణ చేపట్టండి ఈయన మీద. కాంట్రాక్టర్ ఈయననే కదా. అవినీతి అయినోని మీద విచారణ చేపడతారా, లేకుంటే మళ్ళా 400 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తారా? మేము ఇదేదో పాత అంశం కదా, గతంలో జరిగింది కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు కదా, మాట్లాడి ఆయన ఈగో సాటిస్ఫై అయ్యి అబద్ధాలు చెప్పి ఆ కుర్చీని అయితే సాధించుకున్నారు కదా అని మేము వదిలేయవచ్చు. కానీ పాత సంచలనాలకు వెళ్ళి, పాత లైబ్రరీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ని తెచ్చి ఇవాళ మళ్ళా అదే స్క్రిప్ట్ని వారం రోజుల ముందు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారే. రాష్ట్ర ప్రజలకు ఇది తెలియద్దా? మరి ఇది కూడా చెప్పండి రాష్ట్ర ప్రజలకు. ఈయననే అమరజ్యోతి కాంట్రాక్ట్ వచ్చిన ఆయనే, ఈయననే అంబేద్కర్ విగ్రహం ఆనాడు కూడా కాంట్రాక్ట్ వచ్చిన ఆయనే, కేపీసీ ప్రాజెక్ట్స్. కానీ ఇవాళ ఎవరితోనున్నారు? మరి 400 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కదా, మరి దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వారి కోసం ఈ మధ్య వకాల్తా పుచ్చుకున్న వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా అబద్ధాలు మానుకోండి. 2023 కంటే ముందు చెప్పిన అబద్ధాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు ఏదైతే మాట్లాడినరో అవే ఈరోజు వారి వీడియోల రూపంలోనే వారికే వస్తుంది. కానీ ఇవాళ గప్చుప్ అది ఏం మేము సమాధానం చెప్పాం. ఫీనిక్స్ గురించి మాట్లాడడం, కేపీసీ గురించి మేము మాట్లాడడం. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి.